నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను సూరిబాబు కందాళ. విష్ణు సహస్రనామ గాథావళి అన్న శీర్షికన మనం చెప్పుకుంటున్నటువంటి నామాలలో ఈరోజు 67వ నామం మనం చెప్పుకోబోతున్నామండి. దీనికి ఓం ప్రాణాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం ప్రాణాయ నమః అన్న ఈ నామానికి రచయిత శ్రీ విఎస్ కరుణాకరన్ గారు ప్రాణప్రదాత అని నామకరణం చేశారు. మరి కథలోకి ప్రవేశిద్దామండి. వరద విష్ణు అనే గొప్ప వేద విద్వాంసుడు తైత్తిరీయ ఉపనిషత్తులోని 2వ అధ్యాయం పైన ఒకనాడు ప్రసంగిస్తూ అందులోని హిరణ్యగర్భ ఇత్యష్టౌ అన్న దానిని ఇలా విపులీకరించారు. తైత్తిరీయ సంహితలోని హిరణ్యగర్భతో ఆరంభమయ్యే 8 మంత్రాలను ఇక్కడ పఠించాలి. ఆ 8 సుమధురమైన మంత్రాలు ఛందోబద్ధంగా రాగయుక్తంగా కస్మై దేవాయ హవిషా విధేమ అన్న చరణంతో అంతమై వీణుల విందుగా ఉంటాయి. ఈ 8 మంత్రాలలో నిగూఢమైన వేదాంత రహస్యం నిక్షిప్తమై ఉంది. పరమాత్మ యొక్క గొప్పదనాన్ని, మాహాత్మ్యాన్ని పొగుడుతూ చిట్ట చివర అటువంటి విశిష్టమైన పరమాత్మకు నేను దానిని సమర్పిస్తున్నాను అన్న భావాన్ని ఈ మంత్రాలు వ్యక్తపరుస్తూ ఉన్నాయి. అహోబల మఠానికి చెందిన 43వ జీయస్వామి వారు ఈ 8 మంత్రాలను పఠించిన పిదప శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి నైవేద్యాన్ని సమర్పించేవారట. 7వ మంత్రంలో అంతటి విశిష్టమైన ఆ పరమాత్మను దేవతలకు సైతం ప్రాణప్రదాత అని వర్ణించటమైంది. దీనికి నిదర్శనంగా శ్రీ వరద విష్ణువు గారు ఉదహరించిన బ్రహ్మవైవర్త పురాణంలోని గణపతి ఖండంలోని సంఘటనను మనం ఈసారి పఠిద్దాం. పరమశివునితో వివాహమయ్యాక పార్వతీదేవి సంతాన ప్రాప్తి కోసమని చాలా ఆతృతగా ఎదురు చూడసాగింది. అలా కొంతకాలం చూసి పార్వతి తన భర్త అయిన పరమేశ్వరుని ముందు తన ఆరాటాన్ని వ్యక్తపరిచింది. మహావిష్ణువును గూర్చి తనకొక బలమైన మంత్రాన్ని ఉపదేశించమని, తద్వారా తాను విలక్షణమైన కుమారుని పొందడానికి వీలు కలుగుతుందని వేడుకుంది. సరే అని శివుడు ఆమెకొక మంత్రాన్ని ఉపదేశించాడు. విశిష్టమైన క్రతువునొకదాన్ని ఆచరిస్తూ ఈ మంత్రాన్ని పఠిస్తే కనుక ఆమె కోరుకున్నట్లు తప్పక విశిష్టమైన సంతానం కలగగలదని తెలియచేశాడు. వెంటనే సనత్కుమారుని బ్రహ్మగా నియమించి ఈ క్రతువుని ప్రారంభించారు. ఈ క్రతువు సక్రమంగా జరిపించమని పరమేశ్వరుడు సనత్కుమారునికి ఆనతిచ్చాడు. సనత్కుమారుని ఆధ్వర్యంలో పార్వతి ఆ క్రతువును శ్రద్ధగా నిర్వర్తించి త్వరలోనే ఒక కుమారునికి జన్మనిచ్చింది. దానితో ఆమె ఆనంద పరవశురాలు అయిపోతుంది. కైలాసమంతటా ఆనందోత్సాహాలు వెళ్లి విరుస్తూ ఉన్నాయి. దేవతలంతా కైలాసానికి చేరుకుని జగన్మాత పార్వతిని అభినందించి శిశువును మనసారా ఆశీర్వదించారు. 4 వైపులా కోలాహలంతో ఒక ఉత్సవం లాంటి వాతావరణం అంతటా చోటు చేసుకుంది. దేవతలందరితో పాటు కైలాసానికి శనైశ్చరుడు కూడా విచ్చేశాడు. దేవతలంతా పార్వతీదేవిని శిశువుని కనులారా చూసి అభినందిస్తూ ఆనందిస్తున్నారు. అయితే శనైశ్చరుడు మాత్రం అందరికీ వెనకాలే ఉన్నాడు తప్ప ముందుకు వచ్చి మాతా శిశువుల వంక కన్నెత్తి కూడా చూడలేదు, పన్నెత్తి పలకరించనూ లేదు. తను శిరస్సును దించుకునే ఉన్న శనైశ్చరుని పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది. శనైశ్చర, అలా వెనకనే ఉండిపోయావేమి?
నా పుత్రుని ముఖం చూచి ఆశీర్వదించడానికి రావడం లేదేమి అని అడిగింది. కాని శనైశ్చరుడు మాత్రం ముందుకు రావడానికి సాహసించలేదు. పార్వతీదేవి తిరిగి తిరిగి అదే ప్రశ్నను వేసింది. శనైశ్చర, నీవు ఇక్కడికి నన్ను నా పుత్రుని చూడ్డానికే కదా విచ్చేశావు, కానీ ఇప్పుడేమో కన్నెత్తి కూడా చూడటం లేదేమిటి? నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను కదా, నీ ఈ వ్యవహారం అనుచితం కాదా? పదే పదే నా కుమారుని ఆశీర్వదించమని ఆనందంలో మునిగిన ఆ లోకమాత శనైశ్చరుని అడిగింది. ఏదో చెప్పాలని ప్రయత్నించి చెప్పలేని నిస్సహాయ స్థితిలో శనైశ్చరుడు ఉండిపోయాడు. ఉత్సాహానందాలతో మునిగి తేలుతున్న ఆ జగజ్జనని ఏమీ వినిపించుకునే స్థితిలో లేదు. అయితే శనైశ్చరుని ఈ వింత వైఖరి వెనక బలమైన వ్యక్తిగత కారణం ఒకటుంది, ఎవ్వరికీ చెప్పుకోలేనిది. అందులోనూ జగన్మాత పార్వతీదేవి ఎదుట విప్పి చెప్పలేని విషమ స్థితి శనైశ్చరునికి ఎదురైంది. జరిగిన అసలు కారణం ఇది. ఒకనాటి రాత్రి సమయంలో శనైశ్చరుడు తన కన్నులను దృష్టిని నాసాగ్రం పైన కేంద్రీకరించి ఏకాగ్ర చిత్తంతో శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ సమాధి స్థితిని చేరుకున్నాడు. కన్నులు విప్పుకొని ఉన్న అతని దృష్టి మాత్రం తన మనోఫలకంపైనున్న శ్రీ మహావిష్ణువు రూపానికి అంకితమై మనస్సు తన్మయావస్థకు చేరుకుంది. బాహ్య పరిసరాలేవి అతనికి కనిపించడం లేదన్నది సత్యం. శనైశ్చరుని భార్య చిత్రరథుని కుమార్తె. ఆమె రజస్వల అనంతరం సద్యస్నాతయి తగిన దుస్తులను ధరించి అలంకరించుకొని భర్తతో సమాగమానికి ఎదురుచూస్తూ భర్త ఎదుట నిలిచింది. అతని దృష్టి తన పైన పడుతుందన్న ఆశతో ఆ రాత్రి అంతా అలా నిరీక్షిస్తూనే ఉంది. కానీ ఆ నిరీక్షణ అంతా వ్యర్థమే అయిపోయింది. రాత్రి గడిచి తారలన్నీ తెల్లటి ఆకాశంలో పాలలో కరుగుతున్న పంచదార కణాల్లాగా మాయమైపోయాయి. తెల్లవారింది. అప్పుడు శనైశ్చరుడు బాహ్యస్థితిలోకి వచ్చి ఎదుట నిల్చున్న భార్యను చూసి, ప్రియా, ఏం కావాలి అని ప్రశ్నించాడు. ఏం కావాలని ప్రశ్నిస్తున్నారా? రాత్రంతా నేను మీ దృష్టి నా పైన పడుతుందేమో నన్ను గంపెడు ఆశతో నిరీక్షిస్తూ గడిపాను. మీరేమో ఇప్పుడు తెల్లగా తెల్లారి తర్వాత చూసి ఏం కావాలని మెల్లగా ప్రశ్నిస్తూ ఉన్నారా? నాకు ఈ జీవితం అంటేనే విరక్తి కలిగి ఆత్మాహుతి చేసుకోవాలనిపిస్తోంది. నా మనస్తాపానికి ప్రతీకారంగా మిమ్మల్ని శపించక తప్పడం లేదు. మీరు కావాలని ఎవ్వరి కళ్ళలోకైనా చూస్తే వారు తునకలవుతారు. ఈ వృత్తాంతాన్ని అతి కష్టం మీద వివరించిన శనైశ్వరుడు ఇలా తన వ్యధను తెలియచేశారు. అందుకే మాత, నా భార్య శాపం వలన అభివృద్ధిలోకి రావలసిన వారి వంక నేను కన్నెత్తి కూడా చూడను. ఈ వృత్తాంతాన్ని వింటూ కైలాసంలోని పార్వతీదేవి పరిచారకులతో పాటు నాట్యగత్తలు కూడా అక్కడ గుమికూడారు. ఈ శాప వృత్తాంతం విన్న పార్వతీదేవితో పాటు వారికి నవ్వు ఆగలేదు. నవ్వుతూ పార్వతీదేవి అంది, నీకా భయమేమీ అవసరం లేదు శనైశ్చర. నా పుత్రునికి శాప ఫలం ఏమీ తగలదులే, నీవు నిశ్చితంగా అతని వైపు చూడవచ్చు అంటూ పార్వతి పదే పదే ప్రోత్సహించడంతో శనైశ్చరుడు బెరుగ్గానే ఆ శిశువు కళ్ళలోకి చూశాడు. కానీ మరుక్షణం భయపడినంత అయింది. శిశువు తల ముక్కలై మొండెం మాత్రం తల్లి ఒడిలో గిలగిలలాడుతూ ఉండిపోయింది. ఆనంద ఉల్లాసాలతో నిండిన వాతావరణమంతా మారి దుఃఖసాగరంతో వారంతా మునిగిపోయారు. కోపగించిన మాత, అయ్యో, నా వరాల పాపడిని పొట్టన పెట్టుకున్న కుంటి దుష్టగ్రహమా, నీవు ఎప్పటికీ కుంటుతూనే ఉంటావు సుమా అని దుఃఖంతో మునిగి శనైశ్వరునికి శాపమిచ్చింది. అయితే బోళాశంకరుడు మాత్రం పార్వతి వంక చూసి నచ్చజెప్పాడు. అలా కఠినంగా శపించకు దేవి, పాపం శనైశ్చరునిది ఇందులో ఏమి అపరాధం ఉంది? అతడు పదే పదే విన్నవించుకుంటూనే ఉన్నాడు. నీవే అతనిని బలవంత పెట్టి మన పుత్రుని వంక చూసేటట్లు చేశావు. ఇదిగో ఇలా జరగరానిది జరిగింది. దానికి అతడిని శపించడం న్యాయమా? అయ్యో, మన పుత్రుడికి జీవించలేడా? పార్వతీ శోకిస్తూ ప్రశ్నించింది. దేవి, మనం శ్రీమన్నారాయణుని మనసారా ప్రార్థిద్దాం. ఆయన తలుచుకుంటే కానిదేముంది చెప్పు. అది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు మనస్సులో తలవగానే గరుడారూఢుడైనటువంటి శ్రీహరి అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
పరిస్థితిని చూసి మరి ఒక్క క్షణమైనా వృధా కానీయక ఖగేంద్రుని పైన అక్కడ దగ్గరలో ఉన్న అరణ్యాలలోకి ఎగిరి వెళ్ళాడు. అక్కడ ఆడ ఏనుగుల గుంపులో మగ ఏనుగు ఒకటి పడుకుని ఉంది. వెంటనే శ్రీహరి ఆ ఏనుగు తలను తన సుదర్శన చక్రంతో ఖండించి వేశాడు. తెల్లని మెరుస్తున్న దంతాలతో ఎర్రని రక్తం కారుతూ ఉండగా ఆ శిరస్సును తీసుకుపోయి కొద్దిసేపు క్రితం తలను కోల్పోయిన ఉమాసుతునికి శిరస్సును అతికించి అతడిని బ్రతికించాడు. ఆ విధంగా గజాననుడు ఉద్భవించాడు. గజముఖుడైన తన సుతిని చూచి పరమేశ్వరుడు ఇలా అన్నాడు: వైకుంఠంలోని విశ్వక్సేనుని సహాయకుడైన గజాననుడు గుర్తుకొస్తూ ఉన్నాడు. బ్రహ్మవైవర్త పురాణంలోని గణేశఖండంలోని ఈ ఉపాఖ్యానాన్ని ముగిస్తూ వరద విష్ణువు గారు ఇలా తెలియచేశారు: ఈ విధంగా దేవతలకు కూడా ప్రాణం పోసే శక్తి కలవాడు కనుకనే ఆయనను 7వ శ్లోకంలో ప్రాణప్రదాతగా వర్ణించడమైనది. దీనితో వరద విష్ణువు గారు తైత్తిరీయోపనిషత్తులో ఆనాటి తన ప్రసంగాన్ని ముగించారు. ఆనాటి ప్రసంగం వినడానికి సుధీరు అనే నా మిత్రుడు కూడా వచ్చాడు. ఆయనకు ఒక సందేహం తలెత్తింది. శనైశ్చరుడు తన భార్య శాపాన్ని కూడా వివరించినా పార్వతీదేవి ఎందుకు అతడిని పదే పదే తన పుత్రుని వంక చూడమని బలవంతపెట్టింది? ఇదంతా విధి విలాసమేనంటావా? తలరాత విధి విలాసం అని నేను మెల్లిగా అన్నాను. ఇంతలో నా సెల్ ఫోన్ మోగింది. వాక్పత్రిక సంపాదకుల వారు విష్ణు సహస్రంలోని ప్రాణః అన్న 67వ నామానికి ఉపాఖ్యానం రాసి ఇవ్వమని గుర్తు చేశారు. సంస్కృతంలో ప్రాణః అన్న శబ్దం తైత్తిరీయ ఉపనిషత్తులో వాడిన ఆషు అన్న శబ్దానికి సరిపోతుంది. దానితో నాకు ఒక్కసారి ఏదో అర్థమైందనిపించింది. సుధీర్తో చెప్పాను: మిత్రమా, ఇదంతా తలరాత విధి విలాసం కాదు. పార్వతీ పరమేశ్వరులతో కలిసి శ్రీ మహావిష్ణు ఆడిన నాటకం. దీని ద్వారానే మనకు విష్ణువుకు ప్రాణః అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుస్తుంది కదా. నిరుక్తిలో ఉజ్జీవనస్య హేతుత్వాత్ నరాణాం ప్రాణ ఈరితః. ఆయన దేవతలకే కాదు, గరుడు, ఆదిశేషువు వంటి నిత్య సూరులకు కూడా ప్రాణప్రదాత. మనస్సులో చెడు ఆలోచనలు కలిగి మనస్సు పాడైనప్పుడు ప్రాణాయ నమః అని జపిస్తే అందులో నుండి బయటపడగలగం. అందరము కూడా ఆ నామాన్ని జపించి ఈ ఈతి బాధల నుంచి బయటపడగలుగుతాం. మరి అందరం ఒక్కసారి ఈ నామాన్ని జపిద్దామండి. ఓం ప్రాణాయ నమః. ఓం ప్రాణాయ నమః. ఓం ప్రాణాయ నమః. మరి ఒక చిన్న నీతి కథ చెప్పుకొని ముగిస్తానండి. పరమార్థ కథలు శ్రీ 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 విద్యాప్రకాశానంద స్వామి వారు అందించిన అమృత ఫలాలవి. చిన్న నీతి కథలు ఒక్క కథ చెప్పుకుందామండి. ఒకానొక గ్రామము వెలుపల ఒక మంచినీటి బావి కలదు. ఆ బావిలో నీరు చాలా తీపిగా ఉండుట వలన గ్రామస్తులు ఆ బావి వద్దకే వచ్చెదరు. ఆ ఊరిలో ఇంకనూ చాలా బావులు కలవు, కానీ అందలి నీరు చప్పగా ఉండును. కనుక గ్రామస్తులందరూ కూడా ఊరి బయట గల ఆ బావియే శరణ్యంగా ఉండెదరు. అయితే ఆ గ్రామస్తుల అశ్రద్ధ వలన ఆ బావికి పిట్టగోడ గాని గిలకలు గాని ఏర్పాటు చేయబడలేదు. కనుక ప్రతి వారును అందలి నీటిని వంగి తోడుకొని చుండిరి. ఆ బావికి చుట్టూ గోడ లేకుండా ఉండడం వలన అది నేలమట్టమునకు సమానముగా ఉన్నందువలన చాలా ప్రమాదకరముగా ఉండెను. ఒకనాటి అర్ధరాత్రి ఒక కుక్క ఆ ప్రాంతమున సంచరించుచూ అచట బావి ఉన్నదని తెలియక అమాంతముగా దానిలో పడిపోయాను. రాత్రి అంతయు ఆ నీటిలో గిలగిలా కొట్టుకొనుచు పాపము ఆ శునకము తుదకు నీటిలో మునిగిపోయి తన ప్రాణమును పోగొట్టుకున్నాను. ఈ ప్రకారముగా బావిలో కుక్క చచ్చి పడిపోయినది అన్న సంగతి ఎవ్వరికీ కూడా తెలియదు. విషయము గ్రామస్తులకు ఎవ్వరికీ తెలియని కారణముగా ఆ రోజంతా కూడా
ఆ బావిలో నీరు వాసన వస్తూ ఉంది. మరుసటి రోజు నీటి కొరకై కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వచ్చినటువంటి వారికి ఇంకా ఈ వాసన ఎందుకు వస్తోందా అన్న అనుమానం వచ్చింది. వారంతా కూడా మామూలుగా నీళ్లు చేదుకొని బిందెలను నింపుకుంటే ఏదియో దుర్వాసన ఇంకా వస్తోంది అని వారు గమనించారు. దీనికి కారణం ఏమీ ఉంటుంది అని వారందరూ కూడా యోచన చేయసాగారు. దుర్వాసన కంప కొట్టుచుండు ఆ జలమును త్రాగినచో మరియు దానిచో వంట వండుకొని తినినచో ఆరోగ్యం భంగమవునని వారందరూ కూడా తీర్మానించుకొని ఇంటికొకరు చొప్పున వచ్చి వంతుల ప్రకారం ఆ నీటిని తోడి పారబోయసాగిరి. ఈ ప్రకారముగా బావి వద్ద జనసమూహము చేరి కార్యోన్ముఖులై ఆ నీటినంతను చేదివేయనారంభించిరి. కానీ ఎన్ని వందల బిందెలు చేదివేసినను నీటి యొక్క దుర్వాసన ఏమాత్రమూ తగ్గలేదు. నీటి అడుగున చచ్చిపడి ఉన్న కుక్క ఉన్నంత వరకు దుర్వాసన ఎట్లు పోగలదు? అయితే ఆ కుక్క విషయం ఎవరికీ తెలియనందున వారు తమ తోడుటను ఆపక అప్రతిహతముగా కొనసాగించుతూనే ఉండిరి. ఈ ప్రకారముగా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు తోడివేసినను దుర్వాసన తగ్గనందున విసుగెత్తిపోయి వారందరూ పక్కనే గల ఒక చెట్టు కింద కూర్చొని కర్తవ్యంను గుర్తి ప్రశాంతముగా యోచన చేయుతొడగిరి. అందొకడు బావిలో లోపల ఏదైనా మురికి వస్తువు పడి ఉన్నదేమో చూచిన బావుండును అని సూచింప గ్రామస్తులందరూ ఆ సూచనను ఆమోదించి నీటిలో దమ్ము పట్టగల ఒక గజ ఈతగాడిని దింపిరి. అతడు బావిలో మునిగి అడుగున అంతయు కలబెట్టి ఆ చచ్చిన కుక్క శరీరమును బయటికి తీసెను. కుళ్ళిపోయి కంపు కొట్టుచున్న ఆ శునక దేహమును గ్రామస్తులు దూరముగా పారవేచి దానిని మట్టిలో కప్పివేచి వెంటనే బావి వద్దకు వచ్చి మరలా ఆ నీటినంతయును కూడా తోడివేసిరి. కొంతసేపటికి నీరు స్వచ్ఛముగా ఉన్నది. ఏ విధమైన దుర్వాసన లేక పానయోగ్యముగా నుండెను. ఆ మరుసటి దినమే జనులందరూ కలిసి ఆ బావికి పిట్టగోడ కట్టించి గిలకలు ఏర్పాటు చేసిరి. అప్పటి నుండి ఎట్టి అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఆ బావి సర్వులకును మహోపకారిగా ఉండుచు గ్రామస్తులకు వరప్రసాదముగా వెలయుదొచ్చెను. భగవద్బంధువులారా, ఈ కథలో నీతి బావిలో కుక్క యొక్క మృతదేహం ఉన్నంత వరకు నీరు ఎంత తోడిననూ వాసన వచ్చినట్లు అనాది అజ్ఞానము జ్ఞానాంతర వాసనలు హృదయమున ఉన్నంత వరకును మనుజుడు పైపైన ఎన్ని ప్రయత్నములు చేసినను శాంతి సుఖములను నోచుకోలేడు. మూల అజ్ఞానమును ఆత్మ విచారణ చే నశింపచేసి అట్టి అజ్ఞానమును మృత శునకదేహమును హృదయ సరోవరము నుండి తొలగించిన తప్ప జీవునకు పూర్ణ సుఖము కలగదు అని చెప్పేసి మనకి శ్రీ విద్యాప్రకాశానంద స్వాముల వారు నీతిని అందించారు. వారి పాదపద్మములకు శిరస్సు దాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ.